సార్ ఏంటి సార్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం అయితే పరిపాలన చేసి ఉంది కదా, ఆ పాలన గురించి ఏం చెప్తారు చెప్పాలంటే? ప్రస్తుతానికి అయితే అస్సలు బాగాలేదండి. ముందు జగన్మోహన్ ప్రభుత్వమే చాలా బాగుందని ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ ఆ ప్రభుత్వమే రావాలని చెప్పి ప్రజలంతా మరీ 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 కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇంత ఒక చిన్న మీటింగ్ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నాం. దాదాపు 6 కిలోమీటర్లు నడిచి వస్తున్నాం. అన్ని రోడ్లు బ్లాక్ చేసేసారు చుట్టువైపులా. రైతులకు మద్దతుగా చంద్రబాబు నాయుడు మన జగన్మోహన్ రెడ్డి వస్తున్న దానికి ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారు కూడా. కనీసం మేము చాలా ఇబ్బంది పడి ఇక్కడ ఇంత దూరం కూడా నడుచుకుంటూ వచ్చాం. 4 కిలోమీటర్లు నడిచాం మేము. 4 కిలోమీటర్లు? అవును. అంటే 4 కిలోమీటర్ల నుంచే పోలీసులు బార్గెట్లు పెట్టి ఆపుతున్నారా? ఎక్కడికక్కడ బ్లాక్ చేశారు. అన్ని రోడ్లు బ్లాక్ చేశారు కంప్లీట్గా. ఎవరిని రానియట్లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆయన ఆ మాట నిలబెట్టుకున్నాడా? 1-2 చేశారు అంతే. ఇంకా చాలా ఉన్నాయి చేయటం. చేయట్లేదు ఇప్పటి వరకు. 1 సంవత్సరం వరకు ఫ్రీగా వదిలేసాడు. ఇప్పుడేదో ఒకటి చేసాడు మొన్న. అది అందరికీ రాలేదండి. ఏది అమ్మఒడి, మేము ఇంతకుముందు అమ్మఒడి తల్లికి వందనం అంటున్నాము. అది కూడా చాలా మందికి రాలేదు. ఇంకా రైతు సంక్షేమ బస్సు కావచ్చు, మిగిలిన విషయాలు రైతు భరోసా కావచ్చు, చాలా విషయాల్లో ఇంతవరకు క్లారిటీ లేదు. గవర్నమెంట్ ఇస్తామని చెప్తున్నారు కానీ ఇచ్చింది లేదు. రైతులు ఆశించింది లేదు. రైతులు డిసైడ్ అయిపోయారండి, ఏమి రావు, ఎందుకు ఆశించేదని చెప్పి అందరూ డిసైడ్ అయిపోయారు. రెడ్ బుక్ పరిస్థితి ఏంటంటారండి? ఇంకా రెడ్ బుక్ తెలుస్తుందని ఉంది కదండి. రెడ్ బుక్ చూసి భయపడుతున్నారంట వైసీపీ వాళ్ళు. భయపడతారండి. భయపడే పరిస్థితి తప్పు చేస్తే భయపడతారు. ఎందుకు భయపడతారు? తప్పు చేస్తే భయపడతారు. తప్పు చేయడం ఎందుకు భయపడాలా? భయపడే పని. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 2.0 అంటున్నారు, సినిమా వేరేలా ఉంటుంది అంటున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాధానం ఏమో ఇవన్నీ చేయాలంటే మీరు అధికారంలోకి రావాలి, మీరు అలా అధికారంలోకి వస్తారు, నేను చూస్తాను అంటున్నాడు కదా. మరి ఇప్పుడు ఎలక్షన్ పెట్టమని చెప్పండి. ఇంతకుముందు జరిగిన ఎలక్షన్ కాదు, ఇప్పుడు పెట్టమని చెప్పండి. ఎలా ఉంటుంది వ్యతిరేకత అనేది అప్పుడు చూస్తారు. పూర్తి వ్యతిరేకత. ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ. ఈ అబ్బాయి చెప్పింది కరెక్ట్. మరి నారా లోకేష్ గారి పనితీరు ఏ విధంగా ఉంది? మరి ఇంకా బాగాలేదండి. ఆయన పూర్తి టీచర్లే బాధ పెడతాడు. ఎందుకు మన విద్యాశాఖ మంత్రి కదా ఆయన, వాళ్ళని అడగాల, టీచర్లు అడగాల. టీచర్లు ఒకప్పుడు సపోర్ట్ చేశారు, గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంప్లాయీస్ వాళ్ళే చెప్తారు. రైతుల పరిస్థితి మరీ దారుణం. అమ్ముకోలేక ఏమే చెట్లలో కాయలు ఎట్లా ఉంటున్నాయి ఇప్పుడు కూడా. 2,000 రూపాయలు టన్ను. 2,000 రూపాయలు ఏమొస్తుందండి? కూలీలు కూడా రావండి. చచ్చిపోతున్నాం అసలు. కాయలు అయితే చెట్లో పడి కింద రాలిపోతున్నాయి. అమ్ముదామంటే కొనేవాళ్ళే. సరే ఫ్యాక్టరీ తోలుదామంటే టన్నుకి 2,000 ఇస్తామంటున్నారు. 4 రోజులు వెయిటింగ్. 5 రోజులు వెయిటింగ్ ఉండాలి. కాదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి